హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25th ఉంది. అండ్ ఈ తమ్నెల్ చూసి వచ్చుంటారు చాలామంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కానీ ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఎలా అని చెప్పేసి ఈ తమ్నెల్ చూసి వచ్చుంటారు. బట్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా స్టూడెంట్స్ మిస్గైడ్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసిందండి. సార్ ఇట్లా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్తున్నారు, మేము కూడా అటెంప్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు తెలివైనోడు ఎవ్వడు కూడా 100కి 100% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు. సో అది దృష్టిలో పెట్టుకొని అసలు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి, మనం అసలు ఏ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి మనోజ్ సార్ చెప్తారు. సో మనోజ్ సార్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ 2లో 46 ర్యాంక్ సాధించారు మనోజ్ సార్. సో ఇప్పుడు సార్ యొక్క ఎక్స్పీరియన్స్తో, అండ్ సార్ కూడా 4 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాశారు, అండ్ దాంతోపాటు 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాశారు కాబట్టి సో ఇలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనోజ్ సార్కి మన ప్రెజెంట్ ఉన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ పేపర్ చేతిలో పెడితే మనోజ్ సార్ దాన్ని ఎలా డీల్ చేస్తారు, అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్, వెల్కమ్ మనోజ్ సార్. థ్యాంక్ యూ అశోక్. హలో అండి ఎవ్రీవన్. ఫస్ట్ నెగిటివ్ మార్క్స్ అనే ఒక భయం మన నుంచి తీసేయాలండి. సో నెగిటివ్ మార్క్స్ని యాక్సెప్ట్ చేయండి. సో నెగిటివ్ మార్క్స్ చాలా మంది ఏం థింక్ చేస్తారంటే నెగిటివ్ మార్క్స్ కంప్లీట్గా ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఇది ఒక థాట్ ఉంటుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నెగిటివ్ మార్క్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ, లేదా ఎన్ని టెక్నిక్స్ ఎన్ని వీడియోస్ చూసినా యూట్యూబ్లో ఉన్న దాన్ని ఎలిమినేట్ చేయడం ఇంపాసిబుల్. బట్ ఆ ఇంపాక్ట్ని మన మార్క్స్ మీద తగ్గించడం వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తాయి అనుకుంటారు? మీరు కూర్చొని ఒక 5 minutes థింక్ చేయండి. చాలా మంది ఏమంటారంటే, నేను కలిసిన వాళ్ళు, సార్ 0.5తో పోయింది సార్, 1 మార్క్తో పోయింది అంటారు. అదే రిపీట్ చేస్తూ ఉంటారు సక్సెసివ్ వాళ్ళు ఇస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఫస్ట్ వాళ్ళే మీకు మనసు కనిపించాలి ఎందుకు నెగిటివ్ పోతున్నాయి, 0.5తో ఎందుకు పోతుంది. సో జనరల్గా నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తాయండి? ఒకటి, ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు మన దగ్గర. ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ లేకున్నా కానీ ఏదో వీడియోలో 100% మనం అటెంప్ట్ చేస్తేనే మార్క్స్ వస్తాయని చెప్తారు. సో ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేదా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఆ సబ్జెక్ట్ గురించి కాన్సెప్ట్ ఐడియా లేకపోయినా, ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు మనకి జాగ్రఫీ ఇలాంటి క్వశ్చన్స్లో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకపోయినా అటెంప్ట్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి. లేదు, సిల్లీ మిస్టేక్స్ చేస్తారు చాలా మంది. సార్ సిల్లీ మిస్టేక్ చేశాను సార్, ఆ టాపిక్ నాకు తెలుసు. ఎందుకు సిల్లీ మిస్టేక్ చేస్తారు? సో జనరల్గా ఐదర్ భయపడ్డం కానీ, ఎగ్జామ్ ఫియర్ ఒకటి, లేదా నాకు తెలుసులే ఈ క్వశ్చన్, ఇంతకుముందు ఎప్పుడో చూసినా, ఇంతకుముందు చేసిన. సో ఇటువంటి మిస్టేక్స్ ఏమున్నాయో మీరు రాసుకోవాలి, మీరంటే ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో చాలా మందికి ఐడియా ఉండదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చెప్తారంటే, నెగిటివ్ మార్క్ ఉంది కదా, 100% నీకు ఏవి తెలిస్తే అవి మాత్రమే పెట్టంటారు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. అండ్ ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటారు, నువ్వు 100కి 100 పెట్టు, ఎక్కడో చోట నీకు పాజిటివ్ నెగిటివ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్లస్లోనే ఉంటావు అంటారు. సో 2 సెట్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇది 100% మీకు అప్రూవ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో మీకు ఇప్పుడు అప్రూవ్ అయితేనే యూ జస్ట్ టేక్ దిస్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇది ఒక క్లారిటీ. అందరికీ సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్పండి, నేను చెప్పలేను. సో మీరు దీనికి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి తెలియాలంటే, ఫస్ట్ మీరు ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయాల్సిందండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకోవాలి, క్వశ్చన్స్ చేయాలి, తర్వాత ఒక టెస్ట్ సిరీస్ ఒక 20 to 30 టెస్ట్లు సాల్వ్ చేసి, తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఎలా ప్రాపర్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సాల్వ్ చేసినప్పుడు, హిస్టరీ సాల్వ్ చేసినప్పుడు నాకు ఇన్ని క్వశ్చన్స్ పెడితే ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ సాల్వ్ చేసినప్పుడు ఇన్ని క్వశ్చన్స్ పెడితే ఇన్ని వస్తుంది. సో ఎవ్రీ మనకున్న 4-5 సెక్షన్స్ మీరు ఐడియా తెచ్చుకోవాలి, మీకు ఏ స్ట్రాంగ్ సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్లో నేను నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అంత చదువుతున్నా, అంత సాల్వ్ చేస్తున్నా, కానీ బియాండ్ ఏ పాయింట్ నాకు మార్క్స్ రావట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే దానికి ఒక నెంబర్ ఇచ్చుకోండి. లేదు ఇంకొక సబ్జెక్ట్లో తక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నా నాకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. సో ఆ అండర్స్టాండింగ్, మీకు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు, దేంట్లో వీక్ ఉన్నారు, ఈచ్ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు టెస్ట్లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, అండ్ బియాండ్ ఏ పాయింట్ నాకు నెగిటివ్ ఎక్కువ పోతున్నాయి. సో ఎందుకు నెగిటివ్ పోతున్నాయో అది డైరీలో రాసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఒక టెస్ట్ సిరీస్ని సాల్వ్ చేశారనుకోండి, మీరు ఎగ్జామ్ వెళ్ళే లోపల ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి నేను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక గైడ్ ఏంటి ఇక్కడ మనకి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసినప్పుడు అరౌండ్ 80+ ఉండే కట్ ఆఫ్, మాకు 80 to 85 మధ్యలో ఎంతో ఉండే కట్ ఆఫ్. దాని అర్థం ఏంటి? సో 82 మార్క్స్. సో ఇట్స్ మోర్ దెన్ 55% to 60% ఆఫ్ మార్క్స్ వర్ కట్ ఆఫ్. సో మనకి 60% దాటదు. అండ్ పేపర్ లాస్ట్ టైం వాజ్ వెరీ ఈజీ. ఈజీ పేపర్కి అంత కట్ ఆఫ్ ఉందంటే, ఒకవేళ టఫ్ ఇచ్చాడు అనుకోండి, ప్రొవైడెడ్ మీరు బాగా చదివే ఉంటారు అనుకుందాం. సో చదివిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే, ఎగ్జామ్లో స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. సో నాకే కష్టం వచ్చిందంటే అందరికీ కష్టం వచ్చింది. నేను ఇన్ని టెస్టులు సాల్వ్ చేశాను, ప్రాపర్ కోచింగ్ తీసుకున్నా, లేదా ప్రాపర్ సోర్సెస్ ఫాలో అయినా. సో ఎగ్జామ్లో స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అండ్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నెగిటివ్ మార్క్స్ రావడానికి. సో మీరు మీ మైండ్ ప్రిపేర్ చేసుకుంటుండాలి. ఇప్పుడే టెస్ట్ రాసిన ప్రతిసారి
నేను స్ట్రెస్ పడితే నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయి. సో ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, సో ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి నెగిటివ్ మార్క్స్ తగ్గించడం ఈజీ. అండ్ మార్కెట్లో చాలా వీడియోస్ ఉంటాయండి. సో ఫస్ట్ మీ అప్రోచ్ మీకు ఏది సరిపోతుంది, దానికి తగినట్టుగా మీరు మలుచుకోండి మిమ్మల్ని. ఎందుకు నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయి, సో ఒక సొల్యూషన్ అంటూ ఉండదు నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయడము. డిపెండింగ్ అపాన్ మీరు ఎంతవరకు చదివారు, మీరు ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఎన్ని టెస్ట్లు సాల్వ్ చేశారు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేశారా, లేదా ఈ మధ్య ఏపీఎస్సీ అడుగుతున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గ్రూప్ 3 గ్రూప్ 4 ఈ పేపర్స్ చూడండి, చూసి ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చాలా మంది కష్టం అనుకుంటుంటారు. కరెంట్ అఫైర్స్ మీరు ఎట్లా చేస్తారంటే లాస్ట్ 2 ఇయర్స్ మనకు గ్రూప్ 2 జరిగాయి కదా, అండ్ అలాగే ఈ మధ్య గ్రూప్ 4 అవి కూడా జరిగాయి ఎగ్జామ్. సో ఒకసారి తీసుకోండి, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడా, లేదా పాత కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఏపీఎస్సీ వాడు, మీకు ఐడియా వస్తుంది. ఎగ్జామినర్ మైండ్ని రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ మీరు ఫోకస్ చేస్తారు, అనవసరంగా వేరే దాని మీద ఎఫర్ట్స్ పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ అడుగుతారు రిలేటివ్గా వెన్ కంపేర్ టు దానికంటే వెనకాల ఉన్న కరెంట్ అఫైర్స్. సో దట్ మీ ఎఫర్ట్స్ని మీరు తగ్గించుకోవచ్చు అండ్ ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, సో ఈ విధంగా ప్రిపేర్ అవుతే నెగిటివ్ మార్క్స్ని మీరు తగ్గించగలరు. అండ్ దెర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. డిపెండింగ్ అపాన్ మీ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి, మీ ప్రిపరేషన్ని బట్టి మీరు నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. ఐ హోప్ మీరు ఈ వీడియోని యూస్ఫుల్గా ఫైండ్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్. సో ఇంకా కొత్త ఆస్పిరెంట్స్ కొంతమంది ఉంటారండి. అంటే వాళ్ళకి రీసెంట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సిమిలర్ మైండ్ సెట్ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి పెట్టేసేయరా వచ్చేస్తదిలే అనేవాళ్ళు ఉంటారు. ఒకటే అండి 100% నాలెడ్జ్ ఉన్న పర్సన్‌కి అండ్ అలాగే నాలెడ్జ్ లేని పర్సన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న పర్సన్ స్పెసిఫిక్‌గా చూజ్ చేసుకుంటాడు కదా, అతని స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సార్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లారనుకోండి. ఇప్పుడు సార్‌కున్న స్ట్రాంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ స్ట్రాంగ్ ఏరియాస్ నుంచే స్టార్ట్ చేసుకుంటారు. సో సిమిలర్‌గా మీరు కూడా ఏం చేస్తారంటే మీ యొక్క స్ట్రాంగ్ ఏరియా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మెంటల్ ఎబిలిటీస్ బాగా స్ట్రాంగ్ అనుకోండి. సో మీరు మెంటల్ ఎబిలిటీస్ చూజ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత లేదా హిస్టరీ స్ట్రాంగ్ అనుకోండి, హిస్టరీ చూజ్ చేసుకోండి. జియోగ్రఫీ స్ట్రాంగ్ అయితే జియోగ్రఫీ చూజ్ చేసుకోండి మీరు. ఓకేనా? సో మీరు చూజ్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో మనకి ఎగ్జామినేషన్‌లో మీరు చూడండి 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఉన్నాయి. ఓకేనా? మరి అంత తక్కువ టైంలో మీరు ఒక్కొక్క క్వెషన్‌కి 1 మినిటే టైం ఉంది. 1 మినిట్‌లో మీరు ఒక క్వెషన్ చదివి దానికి ఆన్సర్ పెట్టాలి అనుకుంటే దాని వెనకాల మీ థింకింగ్ ఇవన్నీ కూడా ఉండాలి గదా! సో మీరేం జేస్తారు? ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు 150 క్వెషన్స్ మీరు ఏదైతే ఒక స్పెసిఫిక్ సెక్షన్ చూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ రీడింగ్ ఇస్తారు గదండీ! ఆ 30 క్వెషన్స్‌కి మీరు ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా వచ్చినవి ఏవైతే ఉన్నాయో అది ఇమ్మీడియేట్‌గా మీరు మార్క్ చేసుకొని బబుల్ పెట్టుకోండి. చాలామంది రీసెంట్ టైమ్స్‌లో చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే మనకి, ఇప్పుడు వాళ్ళు ముందే చిన్న చిన్న టిక్కులు పెట్టుకుంటారు క్వెషన్ పేపర్‌లో. నేను లాస్ట్‌లో బబుల్ చేద్దాంలే అనేసి అనుకుంటారండి. లాస్ట్‌కొచ్చేసరికి ఏమైద్దంటే లాస్ట్ 5 ఆర్ 10 మినిట్స్‌లో బబుల్ చేస్తా ఉంటాడు. అవేంటంటే సరిగ్గా బబుల్ అవ్వకుండా బయటికెళ్ళిపోవడం గానివ్వండి, లేకపోతే టైం అయిపోవడం గానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే వీడు హడావుడిలో ఉంటాడు. ఓకే. క్వెషన్ పేపర్ ఒక సైడ్ చూస్తాడు. ఓకే. సీఏడీబీఈ ఉందనుకోండి. సీఏడీబీ అని పెడతాడు. బట్ అక్కడ క్వెషన్ నంబర్ 59కి పెట్టాల్సింది 60 నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. అంటే ఒక 5 క్వెషన్స్ సిరీస్ అనేది ఇమ్మీడియేట్‌గా బబుల్ చేసి ఒక సీక్వెన్స్ మిస్ అయింది అనుకుంటే అక్కడ 5 మార్క్స్ పోయినట్టే. సో మీరు ఏదైతే బబ్లింగ్ చేయాలి అనుకుంటున్నారో మీరేం చేస్తారంటే ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఆర్ ఇంకా మీరేదన్నా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేద్దాం అనుకున్నా గాని మీరు మార్కెట్‌లో మనకు కొన్ని ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి గదండీ! శాంపుల్‌గా అవి దొరుకుతాయి మీకు బుక్ స్టోర్స్‌లో. మీరవి తెచ్చుకోండి. అవి తెచ్చుకున్న తర్వాత మీరొక క్వెషన్ జూసి దానికి ఆన్సర్ బబుల్ జేయడానికి ట్రై జేయండి. బికాస్ ఉన్న ఒక్క నిమిషంలో మీరు క్వెషన్ చదవాలి, దానికి ఆన్సర్ ఆలోచించాలి అండ్ మీరు ఆన్సర్ బబుల్ జేయాలనమాట. సో 1 మినిట్ అనేది మనకు కరెక్ట్‌గా సరిపోతుంది మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే. కొన్ని క్వెషన్స్ ఉంటాయండి అవి మనకి బాగా టైమ్ టేకింగ్ క్వెషన్స్‌లో చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఆగిపోయేవాళ్ళుంటారు. అరే! క్వెషన్ చూసి నాకు వచ్చు కానీ మర్చిపోయా అని చెప్పి 3-4 మినిట్స్ వేస్ట్ చేస్తారనమాట. ఎప్పుడు గూడా మనకు క్వెషన్ రాలేదు అనుకుంటే దాని మీద టైం వేస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ అనమాట. ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. అండ్ మీరేదైతే ఫస్ట్ రీడింగ్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ రీడింగ్‌కి వెళ్తూ ఉంటారు గదండీ! సెకండ్ రీడింగ్ కన్నా వెళ్ళే ముందు ఈ ఫస్ట్ రీడింగ్ ఇచ్చేటప్పుడు మీకు కొన్ని క్వెషన్స్‌లో 50, 50 అనేవి ఉంటాయి గదా! అవి చిన్నగా స్టార్ మార్క్ పెట్టుకోండి. సో దట్ ఆ 50, 50 వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అసలు ఆన్సర్ తెలీదు నాకు అనుకునే వాటిని మీరు బబుల్ చేస్తే ఆల్రెడీ మీకు కరెక్ట్ అయిన క్వెషన్స్ గూడా ఇక్కడ లాస్ అవుతాయన్నమాట. బికాజ్ నెగెటివ్ మార్కింగ్ అంటే ఏంటండి? ఆల్రెడీ మీరు పెట్టిన క్వెషన్
క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో పాటుగా పెనాల్టీ కట్ అవుతుందనమాట. 1/3 పెనాల్టీ. అది దేనికి కట్ అవుతుంది? మీరు కరెక్ట్ పెట్టిన దానికి పెనాల్టీ కట్ అవుతుంది కాబట్టి, అలా పెనాల్టీ కట్ అవ్వకుండా ఉండాలి అంటే, మీరు ప్రాపర్‌గా సెక్షన్ చూజ్ చేసుకోండి, క్వెషన్స్ చూజ్ చేసుకోండి, వచ్చినవన్నీ ఇమ్మీడియేట్‌గా బబుల్ చేసుకోవాలి. రానివి అలా వదిలేసేయండి. తర్వాత చూసుకోవచ్చు. అండ్ 50, 50 ఉన్నాయి స్టార్ మార్క్ పెట్టేసి, మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే వస్తుంది. అండ్ ఖచ్చితంగా మార్కెట్‌లో ఉన్న ఏదో ఒక బుక్ స్టోర్‌కి వెళ్లి ఓఎంఆర్ శాంపిల్ తెచ్చుకొని అది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చాలామంది నేమ్ ఫిల్లింగ్, హాల్ టికెట్ నంబర్ ఫిల్లింగ్ అప్పుడు టెన్షన్‌లో మిస్టేక్ చేస్తూ ఉంటారండి. అలా మిస్టేక్స్ చేయకుండా ఉండాలనుకుంటే మీకు ప్రాపర్‌గా ఒక 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి. ముందు రోజు ఎగ్జామినేషన్ అని చెప్పేసి మీరు నైట్ అంతా చదువుకొని నైట్ అంతా చదివి ఎగ్జామినేషన్‌లో అటెంప్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉండదు. సో, 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈస్ మ్యాండేటరీ. మార్నింగ్ లెగండి. కుదిరితే నైట్ కొన్ని ఆల్మండ్స్ ఏవైతే ఉంటాయో బాదం అవి సోక్ చేసుకొని పెట్టుకోండి. మార్నింగ్ వాటి పొట్టు తీసి తినండి. మెడిటేషన్ చేసుకోండి. ఎగ్జామినేషన్‌కెళ్ళండి. ఎగ్జామినేషన్ మనకి పేపర్ ఇచ్చిన తర్వాత కూడా పీస్‌ఫుల్‌గా మనకి చాలా టైం ఉంటది. 15-20 మినిట్స్ మినిమమ్ ఉంటది కాబట్టి అలా కళ్ళు మూసుకొని మెడిటేటివ్ స్టేట్‌లో ఉండండి. దాని తర్వాత మీరు పేపర్ తీసుకొని రాయండి. ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇవన్నీ గూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్రాక్ జేయండి. ఈ వీడియో అనేది ఆబ్వియస్‌లీ కంటెంట్ ఉన్న వాళ్ళకే హెల్ప్ అవుతుందండి. కంటెంట్ లేకోకుండా ఏ ఎగ్జామ్ గూడా క్లియర్ అవ్వదు. ఒకవేళ బై మిస్టేక్ ఆర్ బై లక్ క్లియర్ అయినా గానీ, నెక్స్ట్ స్టెప్‌లో ఏదైతే ఉంటదో అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. బికాజ్ కంటెంట్ ఉన్నోడే జాబ్ కొడతాడు గాబట్టి డైరెక్ట్‌గా వచ్చి నెగెటివ్ మార్కింగ్ ఉన్నా గానీ నేను క్వాలిఫై అవుతానంటే ఎవ్వరు అవ్వరండి. ఓన్లీ కంటెంట్ ఉన్నవాడు మాత్రమే అవుతాడు. సబ్జెక్ట్ ఇన్ టైమ్ కంప్లీట్ జేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ జేసి, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ సీరీస్ రాసిన వాడే ఇక్కడ ఒక విన్నర్‌గా బయటకొస్తాడు గుర్తుపెట్టుకోండి. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.